లేవరా. ఇంకా ఏంట్రా నిద్ర? ఏంటమ్మా? లేవమంటున్నానుగా. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా, ప్రసాదం పెడతాను. అమ్మా, నేను బాగా టైర్డ్గా ఉన్నాను. ఊరుకో, ఎడకు ఎడకు, పైకి చెప్తే విను. ఏడు చేయించగలం. ఇలా చూడు, అమ్మ ఆత్మ శాంతించాలనేగా చేసావు. ఇలా ఏడవకూడదు. ఏడిస్తే మీ అమ్మ తట్టుకోలేదు. జీవితంలో ఇలాంటివి ఎన్నో విషయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చాను. నాన్సీ టీచర్తో ఎవరో మొదలొచ్చారు, నిన్ను కలవాలట. వెళ్ళు, ఇదిగో వెళ్ళు బాబు. దేవుడా, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఈవిడ మదర్ అల్ఫాన్సా, అమ్మకి తెలుసు. నేను కూడా హార్ట్ పేషెంట్ని. ఎక్కువ దూరం ట్రావెల్ చేయకూడదు. అందువల్లనే అమ్మని చూడ్డానికి రాలేకపోయాను. కాన్వెంట్ నుంచి పిల్లలందరూ వచ్చారు. ఈ రోజు నువ్వు వస్తున్నావని తెలిసి వచ్చాను. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. జీవితం చాలా చిన్నది. చావు పుట్టుకల మధ్య ఉన్న చిన్న జీవితం. ఆ కొద్ది కాలంలోనే ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, మనందరికీ ఎన్నో కోర్కెలుంటాయి. కాని అవన్నీ నెరవేరడం ఎవరి వల్ల కాదు. అలా కొన్ని కోరికలు తీరకుండా పోయిన వారిలో మీ అమ్మ కూడా ఒకరు బాబు. నేను ఇంతవరకు చూసిన వారిలో ఎప్పుడూ మంచిని ఆలోచించే మనిషి. మీరు చెప్తున్నదేమీ నాకు అర్థం కావట్లేదు మదర్. అసలు మా అమ్మ ఏం కోరుకుంది? అది చెప్పడానికి మేమిక్కడికొచ్చాం. ఏ కొడుక్కి కూడా ఇంత గొప్ప తల్లి దొరకదు. తన ఆస్తిలో ఒక భాగం అనాథ పిల్లల కోసం రాసివ్వడానికి మదర్ దగ్గరికి వెళ్లారు. దాంతోపాటు నీకివ్వడానికి ఒక బహుమతి కూడా ఉంచారు. రాబోయే పుట్టినరోజున నీకో స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని అమ్మ నీతో చెప్పారు కదా, అదే. మా అమ్మ నాకేం గిఫ్ట్గా ఇచ్చింది? అది తెలుసుకోవడానికి ముందు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇందులో మీ అమ్మ రాసుకున్న డైరీ ఉంది. నీతో చెప్పాలనుకున్న విషయాలన్నీ ఇందులో రాసిపెట్టారు. ఇది నీకివ్వమని చెప్పి హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో చెప్పారు. ఇది చదివిన తర్వాత నువ్వు రావాలి. మేము ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు దిగులు పడకు బాబు. ఎంతో మంది అనాథల ప్రార్థన మీ అమ్మకి ఎప్పుడూ ఉంటుంది. మేము వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు.
నా ప్రియమైన పుత్రుడికి, నువ్విప్పుడు చదువుతోంది డైరీ కాదు, మీ అమ్మ జీవితం, నా కన్నీరు. నేను పడ్డట్టు జీవితంలో ఏ అమ్మాయి కష్టపడుండదు. ఏదో ఒక రోజు నువ్వు అది తెలుసుకుంటావు. ఆ విషయం తెలిసినప్పుడు నువ్వు మీ అమ్మని ద్వేషించకూడదు. ఆ విధంగా జరగకూడదని నేను ఈ డైరీ రాశాను. 23 సంవత్సరాల తర్వాత భారమైన మనసుతో నేను తిరుచిరాపల్లి వెళ్ళాను. అది కూడా ఏ కాలేజ్కి వెళ్ళకూడదనుకున్నానో అదే కాలేజ్కి వెళ్ళాను. నేను ఊహించకుండా ట్రాన్స్ఫర్ వచ్చింది. సంతోషంగా నేను గడిపిన నా పాత కాలేజ్కి తిరిగి వచ్చాను. నిజానికి అది అందరికీ సంతోషాన్ని కలిగించే విషయం, కానీ నాకు మాత్రం అలా కాదు. రాజీ, రాజీ, నాన్సీ, ఉదయాన్నే వస్తానని చెప్పావు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? నేను ఫస్ట్ బస్ మిస్ అయ్యాను, అందుకే లేట్ అయింది. సరే, నీ లగేజీ ఎక్కడా? వచ్చే దారిలో మీ ఇంటికి వెళ్ళే వచ్చాను. అన్నీ అక్కడ పెట్టేసి వచ్చాను. సరే సరే, నేను పక్కనే ఉన్న ఆంటీకి ఫోన్ చేసి చెప్తాను. అడ్రస్ తెలుసుకోవడం కష్టం అనిపించిందా? కొంచెం కష్టం అనిపించింది. మీ అమ్మగారి ఇల్లే నాకు గుర్తుంది. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఎంతో మార్పు వచ్చింది. కానీ మన కాలేజీలో ఎటువంటి మార్పు లేదు. నిజమే, అన్నీ అలాగే ఉన్నాయి. సరే నూరా, కొత్తగా రాబోయే తెలుగు టీచర్ నెల్లూరు నుంచి వస్తుందని రాధాకృష్ణ గారు చెప్పినప్పుడే నేను అనుకున్నాను. అందుకే ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేశాను. అది కూడా మంచిదేలే. చెప్పాలంటే ఇక్కడికి మళ్ళీ రాకూడదనుకున్నాను. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసుకున్న తర్వాతే రావాలనుకున్నాను. నేనిక్కడ జాయిన్ అయ్యి 2 years అవుతుంది. మన సొంత ఊర్లో మనం చదువుకున్న కాలేజీలోనే టీచర్గా ఉండడం మన అదృష్టం అనుకోవాలి కదా. తర్వాత గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఎవరో తెలుసా? ఎవరు? మన పాత మ్యాథ్యూ సారే. నిజమా? ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. సార్కి ముందు నువ్వు గుర్తు రాలేదు, నేనే గుర్తు చేశాను. ఇదే జీవితం. మనం ఏది వద్దనుకుంటామో అదే ప్రేమించాల్సి వస్తుంది. ముఖ్యంగా నువ్విక్కడికి రావడం. సరే నూరా. ఆ రోజుల్లో మా కాలేజీలో చదువుకున్న రాజీయేనా అని నాకు అనుమానం వస్తోంది. నీలో అంత మార్పు వచ్చిందమ్మా. నిజం చెప్పాలంటే ఒక టీచర్నైనందుకు ఇప్పుడు నేను సంతోషపడుతున్నాను. నేను చదివించిన స్టూడెంట్స్ టీచర్స్గా ఉన్న ఈ కాలేజీలో నేను ప్రిన్సిపాల్ని అవ్వడం నా అదృష్టం. మీరు కూడా అదృష్టవంతులే. మీరు చదువుకున్న ఇదే కాలేజీలో మీకు ఉద్యోగాలు వచ్చాయి కదా. మీరు మాకు దొరకడమే అదృష్టం సార్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాతోనే ఉన్నారు. ఆ, మీ ఫ్యామిలీ ఎలా ఉంది సార్? ఆ భగవంతుడి దయ వల్ల అందరూ బాగున్నారమ్మా. నీకు ఒక కొడుకున్నాడు కదమ్మా? అవును సార్. ఏం చేస్తున్నాడు? డిగ్రీ అయిపోయింది. యూ విషన్ ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఓ అలాగా, అంటే కళలంటే ఇంట్రెస్ట్ అన్నమాట. అవును సార్, వాడికి అవంటేనే ఇష్టం. గుడ్. ఈ రోజుల్లో స్టూడెంట్స్ చాలా ఫార్వర్డ్ గా ఉన్నారు. ఏ పని చేయాలో వాళ్లే నిర్ణయించుకుంటున్నారు. మనం జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాత్రం చాలు. దెన్ ఓకే రాజీ, మీరు క్లాసులకు వెళ్ళి మీ టీచింగ్ మొదలు పెట్టండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఈవిడే మీ కొత్త తెలుగు టీచర్. నేను వస్తాను. మధ్యాహ్నం స్టాఫ్ రూమ్ లో కలుసుకుందాం. ఓకే సరే. మీరు ఈ కాలేజీలోనే చదివారా మేడం? అవును. ఎలా తెలుసు? ఇతని పని అదే మేడం, సిఐడి అనే పిలుస్తాం. మీ పేరేంటి టీచర్? నా పేరు రాజేశ్వరి. మా ఊరు నెల్లూరు. నేను ఈ కాలేజ్లో 3 years చదివాను. టీచర్, మీ ఫ్యామిలీ? నాకొక అబ్బాయి ఉన్నాడు. డిగ్రీ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఈ లోకంలో లేరు.
సరే మీరందరూ మిమ్మల్ని పరిచయం చేసుకోండి. నీ పేరేంటి? అర్జున్. ప్రభాకర్. శివ మేడం. ఆదర్శ్. ఓ నీతు, పార్వతి, అమల, మోనిషా, విద్య, విద్య, రంజిత్. దేవేంద్ర, రమేష్. సురేష్, గిరీష్. అలాగే ఆ కాలేజ్లో నేను కలిసిపోయాను. కొత్త పరిసరాలు, కొత్త స్టూడెంట్స్, అలాగే నా ఫ్రెండ్ నాన్సీ. మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే నాకు నాన్సీ అంటే చాలా ఇష్టం. నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్. ఒంటరిగా జీవిస్తున్న తనకి నేను తోడుగా వచ్చి కలిశాను. రోజులు గడిచే కొద్దీ నేనొక కొత్త మనిషిగా మారిపోతూ వచ్చాను. టోటల్గా కాలేజ్ని, స్టూడెంట్స్ని అంతగా నేను ఇష్టపడ్డం మొదలుపెట్టాను. ఆ రోజు రాజీ, ఏమిటి రాజీ? ఏమైంది? ఎవరికోసం చూస్తున్నావు? నన్నెవరో పిలిచినట్టు అనిపించింది నాన్సీ. సరే సరే, అంతే కదా. క్లాసుకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. మధ్యాహ్నం నిన్ను కలుస్తాను. అది నాకు తెలియదు. ఆ, ఇక్కడే ఉంది, ఇస్తానుండు. ఇదిగో హరి, నీతో మాట్లాడతాడట. ఇవ్వు. హలో. హలో రాజీ మేడం, నేను గుర్తున్నానా? నాన్సీ మీ గురించి చెప్తూ ఉంటుంది. మీరు అక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ మేడం. మీ అబ్బాయి గురించి నాన్సీ చెప్పింది. అతను నేను అడిగానని చెప్పండి. తప్పకుండా. ఉండండి, నాన్సీకి ఇస్తాను. ఓకే. చెప్పండి. రేపు సాటర్డే కదా, రాజీతో నేను వాళ్ళింటికి వెళ్తున్నాను. సండే తిరిగొచ్చేస్తాను. సరే, థ్యాంక్ యూ. ఈ టైంలో ఎప్పుడూ ఆయన ఫోన్ చేయరు. నీతో మాట్లాడడానికనే ఫోన్ చేశారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అని చెప్పాలి. ఆ దేవుడు నాకంటూ ఒక బిడ్డనివ్వలేదనే బాధ తప్ప ఇంకేం లేదు. నువ్వెందుకు అదోలా ఉన్నావు? మీ అబ్బాయి గుర్తుకొచ్చాడా? మనం రేపు వెళ్తున్నాం కదా. సరే సరే, వచ్చి టీ తాగురా. రా. ఇదే మా ఇల్లు. నువ్వు ఇంకా లేవలేదా? మేం బయటే ఉన్నాం. నిద్రకంటూ పోటీ పెడితే మావాడే ఫస్ట్ వస్తాడు. అంత పెద్ద కుంభకర్ణుడు. నాకు కాల్ చేస్తుండొచ్చుగా, నేనే స్టేషన్కి వచ్చినవాడిని. నాంతేం దూరం కాదుగా. నువ్వు నిద్రపోతూ ఉంటావు, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని. తను నా ఫ్రెండ్ నాన్సీ. హాయ్ అండి. హాయ్. రండి. పద నాన్సీ. రే, సుందర్ ఎక్కడా? ఇప్పుడే వస్తానని ఉదయం వెళ్ళాడు. వచ్చేసారా అక్క? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవునక్క, ఈరోజు నాకు షూటింగ్ ఉంది. షూటింగా? అంటే ఈరోజు కవరేజ్కి నువ్వు రావట్లేదా? ఈ రోజు నేను రాను. శివాన్నయ్యతో నేను అంతా చెప్పేశాను. ఇలా చూడన్నా, ఊరికే జోకులొద్దు. మధ్యాహ్నం తర్వాత వేరే లొకేషన్లో కవరేజ్ ఉందిగా.
ఏ ఏంటి జోక్ చేస్తున్నావా? నిన్న రాత్రి నాకు డైరెక్టర్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఎవరు డైరెక్టరు? అసలేం చెప్పలేదు. అది చెప్పలేను. ఫోన్ వచ్చినప్పుడు నువ్వు బాగా నిద్రపోతున్నావు. ఆ, అలా చూడకు, ఇదో అద్భుతమైన క్యారెక్టర్. అక్క కొంచెం చెప్పండి అక్క. నటన మీద ఉన్న ఆసక్తితో కుటుంబాన్ని వదిలేసుకున్న వాడిని మళ్ళీ జీవించాలని ఆశపడుతున్న వాడిని ఇవాళ శివని వస్తారని చెప్పండి. అవసరం లేదు, నేనే డ్రైవ్ చేస్తాను. వదిలేరా, వాడికి మంచి జరిగితే సంతోషమేగా. అందులో ఏదో చిన్న క్యారెక్టర్ అమ్మా, అనవసరంగా బిల్డప్ అవునా? ఇస్తున్నాడు. అలాంటిదే లేదు. యాక్టింగ్ కి చాలా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పారు. నీకు బాగా మ్యాచ్ అవుతుంది. ఫ్యూచర్ లో క్యారెక్టర్ గురించి బాగా మాట్లాడుకుంటారని చెప్పారు. రేయ్, ఈ రోజు ఒక్కరోజు అడ్జస్ట్ అవరా ప్లీజ్. ఇంతకు ముందు చెప్పినట్లు ఒట్టి టైటిల్ రోలా? నువ్వు నన్నేమీ ఎగతాళి చేయనక్కర్లేదు. అందరికీ మంచి టైం వస్తుంది. నేను బయలుదేరుతానక్క. ఇప్పుడు వెళ్తేనే కరెక్ట్ టైంకి చేరుకోగలను. వస్తాను వస్తానరా. కుళ్ళిపోతు వెళ్వా. నాన్సీ, నేను ఒకరి గురించి చెప్పానుగా, అది తనే. సుందర్ ఇక్కడ ఉండడం వల్లే నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. సుందరన్న నాతో ఉంటే జాలీగా ఉండేది. ఛా, ఈరోజు బాగా బోర్ కొడుతుంది. సరే, ఒక పని చేద్దాం. ఈ రోజు నేను నా ఫ్రెండ్ నీతో వస్తాం. తను కూడా షూటింగ్ చూసినట్టు ఉంటుందిగా. చూడ్డానికి ఏం ఉండదంటీ, ఒట్టి లొకేషన్ కవరేజే. ఏదైనా పర్వాలేదు. 2 రోజులు మేమిద్దరం ఫ్రీ. ఏమంటావు? అలా అయితే ఓకే. పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు బయలుదేరండి, నేను వస్తాను. తర్వాత ఏంటి విషయం? ఏం లేదు సార్. మేడం మీరు వచ్చారా? వచ్చే దారిలోనే వీడు చెప్పాడు ఈ సినిమా మీదని. షూటింగ్ ఎలా జరుగుతుంది? ఏదో భగవంతుడి దయ వల్ల బాగానే జరుగుతుంది మేడం. తను నా ఫ్రెండ్ నాన్సీ. హాయ్. హాయ్. ఇద్దరం కలిసే ఉద్యోగం చేస్తున్నాం. దాసన్న, మీరు లొకేషన్ అంతా కవర్ చేయండి, నేను వచ్చేస్తాను. అలాగే సార్. సార్, ఈరోజు దాసన్న మాత్రమే ఉన్నారు. సుందరానికి ఏదో పనుందని అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఆయన అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు. ఆయన ఇక్కడే ఉన్నారు. ఏమిటి ఇక్కడ? అవును, ఇప్పుడు మేకప్ చేసుకుంటున్నారు. నీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని ఆయన అనుకున్నారు. ఓ, ఆ, అందుకే సర్ప్రైజ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సార్ రెడీ సార్. మీరు కూడా రండి, రండి రండి. బెదిరించుకో. యాక్షన్. అన్నా అన్నా ఆ? ఇదిగోండి అన్నా. బాగా తినండి, బాగా బాగా ఎక్కువగా పెద్ద పెద్ద మొదలు తినండి. అలాగే తినండి, తింటూనే ఉండండి. అదే అలాగే. పెద్ద మొదలు చేసుకుని తినండి. తినండి. గుడ్, టేక్ ఓకే. థ్యాంక్ యూ సార్. సూపర్, చాలా బాగుంది. పోరా. సుందర్ ఇలా రండి. అశోక్, ఎస్ సార్. నువ్వేం చేస్తావంటే తర్వాత షాట్ కి రెడీ చేసుకోండి. ఓకే సార్. సార్, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? మీకేమంటే బ్రహ్మాండంగా చేశారు. థ్యాంక్ యూ సార్. చాలా కష్టం. వీడు ఎలా ఏడిపిస్తున్నాడో చూసారా? పర్వాలేదు, వదిలే. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. అది కరెక్టే. ఇంతకు ముందు 2 సినిమాల్లో టైటిల్ రోల్ చేశారుగా. టైటిల్ రోలా? సుందర్ మీరు చేశారా? విజయ్ విక్రమ్ గారు ప్రశంసించారు, అలాగే జోషి గారు. నేను నిజంగానే మెచ్చుకోవాలయ్యా. ఇతంతో ఎలా వేగుతున్నావో. ఏమిటో సార్, దేవుడికి తెలియాలి. ఒక్క నిమిషం. హలో, ఇలా రానా? ఊరికే ఏడిపించమని. ఏంటి ఏంటి ఇదేనా సస్పెన్స్? పోరా. ఆ డైరెక్టర్ నాకు ఆశ చూపించి మోసం చేశాడు. ఎందుకు నవ్వుతున్నారు? నిజమే. ఏయ్, ఇది ఛానల్ కి చెప్పగరా, అవమానం అయిపోతుంది. చాలా చండాలంగా ఉంటుంది. అలా అంటావేంటి సుందరన్న? ఈ క్యారెక్టర్ లోనే నీకు లైఫ్ ఉండేది. అది నీ ఫ్యూచర్ కి మంచిదే. ఈ పాత్రని తక్కువ అంచనా వేద్దే. బానే ఎగతాళి చేస్తున్నావురా. వీడిది మచ్చనాలికక్క. చూస్తూ ఉండండి, ఇందులో నాది టైటిల్ రోలే. పేరు పెట్టేశారా? పెట్టేశారు. ఏం పేరు? బిచ్చగాళ్ళు ద గ్రేట్. చాలు. ఇది నా స్పెషల్ ఐటమ్, తిని చూడండి. సుందర్, సూపర్ గా కుక్ చేస్తున్నావు. థ్యాంక్ యూ టీచర్. ఎక్కడికి వెళ్ళినా బతికేస్తాడు, మీరే చూశారు కదా. నోరు మీరా. ఒకసారి ఎవరైనా తప్పు చేయొచ్చు. నువ్వు ఒక్కసారి చేయలేదుగా, ఎప్పుడు అదే తప్పు కదా. ఇలా చూడు, వద్దు. ఏ క్యారెక్టర్ అయితే ఏంటి, ఇచ్చిన క్యారెక్టర్ ని సరిగ్గా చేశాడుగా. నాకు నచ్చింది. థ్యాంక్ యూ అక్క. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. నాకు అదొక్కటి చాలు. ఏదో ఫీల్ అవుతున్నావని ఊరికే అమ్మ అలా చెప్తోంది, అంతే కదమ్మా? అవునా? ఆపరా చాలు. సుందర్ నీకన్నా వయసులో పెద్దవాడు. నేనేదో సరదా కన్నానమ్మా.
ఎప్పుడు వీళ్ళిద్దరూ ఇంతే. నిజం చెప్పాలంటే నాకు చాలా నచ్చింది. మీ ఇల్లు స్వర్గంలా ఉంది. ఇలాంటి కొడుకుండడం నీ అదృష్టం. ఏమిటో చెప్పు. వినపడుతోంది చెప్పు. నేనేం చెప్తున్నా? నేను మళ్ళీ చేస్తాను. ఇదే నీ కొత్త డ్రెస్సా? అవును. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. మీకు క్లాస్ లేదా? లేదు టీచర్, ఇవాళ సుమతి టీచర్ లీవు. ఓహో, ఈ అమ్మాయి ఎవరు? తన పేరు రాజీ టీచర్. మన కాలేజీ కల్చరల్స్ అన్నిట్లోనూ పాల్గొంటుంది. టీచర్ పేరు కూడా నీ పేరేనే. నేను వస్తాను టీచర్, క్లాస్ స్టార్ట్ అవుతుంది. నాన్సీ, అందరికంటే కూడా నీకు నా గురించి బాగా తెలుసు. నిజం చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? మొదట్లో కూడా నాకు ఇలాగే అనిపించింది. ఆ రోజు కూడా నువ్వు నాతో ఏమీ చెప్పలేదు. నువ్వు అనుకున్నది కరెక్టే. అది ఉదయ్ వాళ్ళ కూతురే. నువ్వు చేసినట్టే తను చేశాడు. నిన్ను మర్చిపోలేక తన కూతురికి నీ పేరే పెట్టుకున్నాడు. ఇన్ని రోజులుగా నువ్వెందుకు నాతో చెప్పలేదు? ఎందుకు? నీ మనస్సంతే చెడగొట్టటానికా? నాకు చెప్పాలి అనిపించలేదు. తన పాపమే. ఇది తనకి ఫైనల్ ఇయర్. తను నీ స్టూడెంట్ కాకపోవడం వల్లే నీకు చెప్పలేదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. ఈ సంవత్సరం పూర్తయితే తను వెళ్ళిపోతుంది. అంతవరకు నువ్వు అమ్మాయిని చూడకుండా ఉంటేనే మంచిది. నా మనసు ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. కూతురు ఇక్కడ చదువుతోందంటే తప్పకుండా తను కూడా ఇక్కడికి వస్తాడు కదా. అప్పుడు నేను మళ్ళీ తనని కలవాల్సి వస్తుంది. నా వల్ల అది కాదు నాన్సీ. ఈ జన్మలో అది సాధ్యం కాదు. తప్పకుండా అలాంటిదేం జరగదు. సడన్గా ఆయన అనుకున్నప్పుడలా ఇక్కడికి రాలేరు. రారు కూడా. నువ్వెందుకు ఇలా అంటున్నావు? నువ్వురా. ఇది చూడు. పోయిన సంవత్సరం మన కాలేజ్ స్టూడెంట్స్ చేసిన షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. దీనికి కథ, దర్శకత్వం అన్ని రాజీ చేసింది. మంచి డైరెక్షన్ అవార్డు రాజీకి, బెస్ట్ యాక్టర్ అవార్డు వాళ్ళ నాన్నకి దక్కింది. ఆయన మంచి నటుడు అని చెప్పింది కూడా నువ్వే. అది వాళ్ళ కూతురు బయటికి తీసుకొచ్చింది. మాధవ్ తండ్రి క్యారెక్టర్లో, ఉదయ్ తండ్రి క్యారెక్టర్లో జీవించాడు. రాజీ స్మార్ట్. కేవలం 30 నిమిషాల్లోనే మంచి మెసేజ్ తను ప్రజెంట్ చేసింది. నువ్వు తప్పకుండా చూడాలి. ఎక్కడున్నారు? అలాగా? నేను మా ఇంట్లోనే ఉన్నాను. లేదు, రేపే బయలుదేరుతాం.
వచ్చాక మాట్లాడితే చాలుగా. దినం ఇప్పుడే అయ్యింది. అయినా కూడా వెంటనే రాలేం కదా. రేపు కన్ఫర్మ్గా వస్తాను. ఆ పార్టీని వదిలేయకండి. నాన్న విషయం ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. ఏదో ఒకటి ఆలోచించాలి. సరే, నేను వచ్చాక కాల్ చేస్తాను. ఓకే, ఉంటాను. అయితే మీరు బయలుదేరుతున్నారా? అవును నాన్న, నెక్స్ట్ వీక్ వస్తాం. వెళ్ళొస్తాను తాతయ్య. ఇలా రండి. మీరిద్దరూ బాగా చదువుకోవాలి. సరే తాతయ్య. నువ్వు బాధపడకుండా వెళ్ళు. మీ పిల్లలకు స్కూల్ ఉంది కదా. ఇంకా ఆలస్యం చేయొద్దు. చీకటి పడేలోగా ఇంటికి వెళ్ళాలి కదా. వెళ్ళొస్తాం మావయ్య. జాగ్రత్తగా వెళ్ళండి. పిల్లలు బాధ్యతలు వచ్చిన తర్వాత ఎవరూ ఇక్కడ ఉండలేరు కదా. దివాకర్ కూడా ఈ రోజే వెళ్తున్నాడా? ఈ రోజు రేపు వెళ్తాడు. వాడు ఉద్యోగం వదిలేసి ఎంతో కాలం ఉండడు కదా. ఏం చేస్తాం, ఎప్పుడు ఎవరికుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. సరే అన్నయ్య, వెళ్ళొస్తాం. నేను మీతో వస్తాను. టౌన్లో నేను ఒకరిని కలవాలి. నాన్న ఏమన్నారు? నాన్న చాలా బాధపడుతున్నారు. ఏం చేయగలం చెప్పండి. ఈ విషయంలో ఎవరూ ఏం చేయలేం. 2 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. అప్పుడప్పుడు మనం వచ్చి చూస్తే చాలు. ఇప్పుడు ఆయనకు తోడుగా రాముగారు ఉన్నారుగా. సరే, అయితే మీరు బయలుదేరండి. దివాకర్ అన్న, ఇదిగోండి. ఏమిటిది? ఎప్పుడు తీసుకునే దానికంటే తక్కువే రాశాను. ఇదేనా తక్కువ? ఈవినింగ్ కుమార్ని కలవండి. అతనేగా అన్ని చెప్పాడు. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం. అలాగే. కన్నతల్లి కర్మకాండలకే పీసుకుంటానని చూపిస్తున్నాడు. చిచ్చి. పనిచేసే వాళ్ళకు భోజనాలు పెట్టావా? నీ భోజనం పూర్తయిందా? ముందు వెళ్ళి భోంచేయి. వెళ్ళు. చెప్పాలంటే రాము మీకు తోడుగానే ఉన్నాడు. అవును, రాము చాలా మంచివాడు. వాడికి మాటలు రావు, అయినా వాడికి ఏం పని చెప్పినా చేస్తాడు. శ్రీ అన్న వచ్చాడు. నమస్తే అన్న. నువ్వు నానుండే చోటుకు వెళ్ళు. ఓకేరా. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. శివ వస్తున్నారా? వస్తారు. కొంచెం ఎక్కువగానే ఉంది, పర్వాలేదు. భోజనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాడుతున్న మందుల్ని వాడండి. మీరు చాలా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఇంతకు మించి ఏం చేస్తాం చెప్పండి. ఇటువంటి విషయాలు అందరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్పింది నిజమే. చావు పుట్టుకులు మన చేతుల్లో లేవు. ఆ విషయం నాకు తెలుసు. నాకంటే తను ముందు చనిపోతుందని నేను ఏనాడూ అనుకోలేదు. జీవితంలో కొన్నిటిని పోగొట్టుకుంటే అవి మళ్ళీ మనకు దక్కవని మీరే కదా మాకు నేర్పించారు. అటువంటిదే కదా మరణం కూడా. దేవుడు తనకు నచ్చిన వాళ్ళను త్వరగా తీసుకువెళ్ళిపోతాడు. ఆ అదృష్టం టీచర్కి దక్కిందని అనుకోవాలి. అయినా ఒంటి నిండా రోగాలున్న నన్ను వదిలేసి ఎంతో ఆరోగ్యంగా ఉన్న సావిత్రిని తీసుకెళ్లిపోయాడు. ఏంటి మీరు? అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మనతోనే ఉన్నారు. సరే, నేను వెళ్ళొస్తాను సార్. మీ ఇద్దరి కోసమే చెబుతున్నాను. సార్ని మీరు ఇలాగే వదిలేయొద్దు. సాయంకాలం పూట కొంచెం దూరం నడిపించండి. సరే, వస్తాను. నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడ మీరు ఎలా ఉంటారు? పిల్లలు మీకు తోడుగా ఉంటారా? మరి ఉండకుండా ఈయన్ని ఒంటరిగా వదిలేస్తారా? నువ్వు ఏం నిర్ణయించుకున్నావు?
నువ్వు ఫ్యామిలీతో పాటు ఎప్పుడు వెళ్తున్నావు? గంగా వీసా కంప్లీట్ కావడానికి ఇంకా 1 వీక్ మాత్రమే ఉంది. ఆలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంకో 2 ఏళ్ల తర్వాత నువ్వు ఈ ఊరికే వచ్చి ఉండిపోవచ్చు కదా. అంతవరకు మీ నాన్నతో వేరే ఎవరైనా ఉంటారు. ఎవర్రా ఉంటారు? ఎప్పుడు ఫినిష్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మనం ఇక్కడికి రావడానికి ముందు బామ్మర్ది ఫ్యామిలీ బయలుదేరింది. దివాకర్ అన్న ఈ రోజు రేపో బయలుదేరతారు. వాళ్ళందరూ ఈయన గురించి ఏమంటున్నారు? ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం. అమ్మ అంటే ఇంట్లో దీపం లాంటిది. అది ఆరిపోయిందంటే ఏమీ లేదు. తర్వాత ఎంతమంది ఉన్నా ఒంటరితనమే. మా నాన్న ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. ఏంట్రా ఇది? నువ్వే ఇలా దిగులు పడితే ఎలా చెప్పు? నా వల్ల కావట్లేదు. ఇంతకు మించి అనుభవించడం నా వల్ల కాదు. అంతా సర్దుకుంటుంది. బాగా ఆలోచించి నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను నీకు ఫోన్ చేస్తాను. వస్తాను. సరేరా. సరే బాబు, ఇక మేము బయలుదేరుతాం. అలాగేనండి. నాన్నగారు ఇంతకాలం సంపాదించింది మీ స్నేహం మాత్రమే. తోడుగా ఉండండి, వదిలి మేము వెళ్ళండి. వారితోనే ఉంటాం. సరే బాబు, మేము అలాగేనండి. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. ఒక్కొక్కరు వెళ్తున్నారు. అవును కదా? అందరినీ వెళ్లకుండా ఆపడం నా వల్ల కాదుగా నాన్న. నిజమే, మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. అవును, ఉదయ్ ఏడి? వాడు కనిపించడం లేదు. ఫ్రెండ్స్ని చూడ్డానికి వెళ్ళుంటాడు. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాడు కదా నాన్న. నీలాంటి వాడే ఉదయ్ కూడా. నన్ను విడిచి ఎప్పుడూ ఉండలేడు. కానీ వాడికి నేనేమి చేయలేకపోతున్నాడురా. చాలా చిన్న పిల్లాడు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఫీల్ అవుతాడు. నాన్న, ఒక్క విషయంలో మాత్రం నాకు నిరాశ మిగిలింది. నిన్ను ఉదయ్ని చూడాలని మీ అమ్మ ఎప్పుడూ కోరుకునేది. నాన్న, కానీ నేను తన మాటలు లెక్క చేయలేదు. నాన్న. ఎప్పుడూ మీ అందరి మీదే బెంగ ఎక్కువగా పెట్టుకునేది. ఏడవకండి నాన్న. ఊరుకున్నా నాన్న, ఊరుకోండి. మేము కేవలం పక్కింటి వాళ్ళం మాత్రమే కాదు. అందుకే మేము ఇలా చెప్తున్నాం. నిజం చెప్పాలంటే ఆయనకి సర్వస్వం సావిత్రి టీచర్ అని చెప్పాలి. తను చనిపోయింది. మీరు చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు. కానీ మా నాన్న ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఈ విషయం మీకు కూడా అర్థం అవ్వాలంటే అంతవరకు నాన్నతో ఎవరైనా ఇక్కడ ఉండాలి కదా. నేను మాట చెప్పనా? ఇల్లు వదిలిపెట్టి ఇక్కడుండో మాకస్సలు ఇష్టం లేదు. ఈయనకి కాంట్రాక్టర్ అన్న ఒక పేరు మాత్రమే ఉంది. ఊరంతా అన్నీ అప్పులే. అంతేకాకుండా 2 రోజుల్లో ఆయన వచ్చేస్తారు. ఇదిగో వీళ్ళని ఇక్కడ వదిలే ఆయన బాంబే వెళ్లారు. నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? ఆయన నాతో ఏమీ చెప్పలేదు. నా వీసా ఈ వారంతో అయిపోతుంది. ఈ లోపే మేం బయలుదేరాలి. నువ్వు వెళ్లకుండా ఉండలేవుగా. నీకు తప్పదుగా. నేను అదే చెప్పాను. ఉద్యోగం ఫారిన్లో అయినా ఎక్కడైనా సరే మనకి ఫ్యూచరే కదా ముఖ్యం. ఆలోచించడానికి ఏమీ లేదు. నేను కుమారు కలిసి ఒక మంచి హోమ్ నర్స్ని పెడతాం. అప్పుడు నాన్నకి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. పైగా ఆయనకి సహాయం చేయడానికి రాముగారున్నారుగా. తాతయ్య ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీం వద్దు నాన్నా, నువ్వే తిను. అలా కోప్పడకూడదు నాన్నా. నువ్వు తింటేనే నేను తింటాను. పర్వాలేదు, పెట్టు, నేను తింటాను. ఐస్ క్రీమ్ బాగుంది కదా తాతయ్య? చాలా బాగుంది నాన్నా.
తాతయ్య 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 మీకేమైంది? తాతయ్య 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 ఏమైంది? అమ్మా 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 త్వరగా రా అమ్మా, తాతయ్యకి ఏదో అయింది. అమ్మా మావయ్య మావయ్య తాతయ్య 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 మావయ్య ఏమైంది? మావయ్య ఏమైంది అన్నా? మావయ్య ఆ? ఏమైంది? ఏమైందో తెలియట్లేదే మావయ్య ఏమైంది తాతయ్య? మావయ్య ఇదిగోండి. ఏమిటినానా? ఏమైంది? వీడు తినమన్నాడని కొంచెం ఐస్ క్రీమ్ తిన్నాను. బాగా ఆయాసం వచ్చింది. చల్లని సరుకులు ఏవి తినకూడదని డాక్టర్ చెప్పారుగా. ఇక మీద మీరే జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య కూడా మీతో లేదు కదా. ఈ విధంగా జరగడం ఇదే మొదటిసారమ్మా. ఇక నేను జాగ్రత్తగా ఉంటానులే. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. మావయ్య మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. బాగా టైర్డ్గా ఉన్నారు, లేవండి. నానా, నేను త్వరగా బయలుదేరాలి. మీరు నిద్రపోతుంటే డిస్టర్బ్ చెయ్యం. మీరు కొద్ది రోజులు ఎక్కడైనా ఉంటే బాగుంటుంది. అది మా ఇంటికొచ్చి ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాలేనురా. మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మా నాన్నగారు నాకు ఈ ఇంటినిచ్చారు. నేను పోయినా కూడా మీరందరూ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి. అప్పుడే భవిష్యత్తులో మీ పిల్లలకి బంధువులు ఆప్యాయతలకున్న విలువేమిటో తెలిసొస్తుంది. ఇక ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. సరేనండి, ఇక మేము వెళ్ళొస్తాం. సరే వదినా. నువ్వు ఇలా బాధపడడం వల్ల ఏ లాభమూ లేదు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. మనం కావాలని చేయడం లేదు, మన పరిస్థితి అలాంటిది. 2 ఏళ్ల తర్వాత నువ్వు సెటిల్ అయిపోతావు. ఆ తర్వాత ఊరికొచ్చేయచ్చుగా. అప్పుడు నాన్నతోనే ఉండొచ్చు. నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది, కానీ ఏం చేయను. శ్యామలకి మా నాన్నకి పడదు. పర్వాలేదన్నా, మీరు బయలుదేరండి. అంతా దేవుడే చూసుకుంటాడు. ఉమ్. శ్రీ ఆ, చాలా పొద్దుపోయింది, ఇంకా నిద్రపోలా? నేను నిద్రపోలేకపోతున్నాను, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మీకేమైంది? నేనొక విషయాన్ని చెప్తాను, దాన్ని నువ్వు తప్పుగా అనుకోకూడదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? ఇది అటువంటి విషయం కాదు. ఏమిటి విషయం? ఏమిటో చెప్పండి. ఇన్ని సంవత్సరాలుగా మా నాన్నగారికి నీడలాగా మా అమ్మ ఎప్పుడు తోడుగా ఉండేది. కానీ ఈరోజు మా నాన్న ఒంటరివాడైపోయాడు. అలా ఎప్పటికీ జరగకూడదు. నేనున్నంత వరకు మా నాన్న ఒంటరివాడు కాడు. ఇప్పుడు మీరు అనేది ఏమిటి? మిగతా వాళ్ళకంటే నువ్వు నన్ను బాగా అర్థం చేసుకోగలవు. జీవితంలో ఏ బిడ్డకు దొరకనటువంటి భాగ్యం నాకు దొరికింది. కానీ నా జీవితంలో 3 ఏళ్లు మా అమ్మా నాన్నల్ని వదిలి నేను విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో మా అమ్మ మా నాన్నకు తోడుగా ఉండేది. కానీ ఇప్పుడు మా నాన్న ఒంటరివాడైపోయాడు. ఇకపైన ఆయనతో నా జీవితాంతం తోడుగా ఉండాలనుకుంటున్నాను. మరి మన ప్రయాణం? ఈ వర్క్ నువ్వు కన్న కల కదూ, దాన్ని నువ్వు వృధా చేసుకోవద్దు. అందుకని నువ్వు మన బాబు అక్కడికి వెంటనే వెళ్ళండి. ఏమిటి? నేను అక్కడ మీ అన్నయ్య ఫ్యామిలీ ఉండడం వల్ల నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యే టెన్షన్ ఉండదు. బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. మామయ్యని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ ఎలాగైనా మనం ఇంకో 2 సంవత్సరాలు అక్కడ ఉంటే మనం సేఫ్. అది నాకు బాగా తెలుసు కదా. కానీ అంతవరకు నాన్నెవరు చూసుకుంటారు? మాట్లాడడం చేత గాని రామన్నయ్య లేక నాన్నగాని చూసుకున్న హోమ్ నర్సా? వీళ్ళెవ్వరినీ నేను తప్పు పట్టడం లేదు. నాన్న మనసుని నేను అర్థం చేసుకోగలను. ఆ బాధని నేను ఫీల్ అవ్వగలను. నా చిన్న వయసులో నేనెక్కడ కింద పడిపోతాను అని
మా నాన్న తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళడం నేను ఇంకా మర్చిపోలేదు. ఈరోజు మా నాన్న పరిస్థితి నా చిన్ననాటి పరిస్థితిలా ఉంది. ఆయన చూపిన బాధ్యతని ఇప్పుడు నేను నెరవేర్చాలి. దానికి సహాయం చేయడం నీ వల్ల మాత్రమే వీలవుతుంది. ఏమిటండి ఇది? ఇంతవరకు మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేనెప్పుడైనా కాదన్నానా? అప్పటికీ ఇప్పటికీ మీ నాన్నని మా నాన్నలాగే అనుకుంటున్నాను. ఆయన ఆ విధంగానే చూసుకుంటున్నాను. నేనేం చెయ్యాలో మీరే చెప్పండి. నేను అలాగే నడుచుకుంటాను. నాకిది మాత్రం చాలు. నా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకోవడం నీ వల్ల మాత్రమే వీలవుతుంది. ఇప్పుడు మాత్రం ఇది చేయకపోతే జీవితాంతం నేను ఎంతగానో బాధపడుతూ ఉంటాను. నాన్నా, నాన్న, ఆ, ఏమిటి నాన్న తెల్లవారిన ఇంకా నిద్రపోతున్నారు? ఒంట్లో బాలేదా? ఆ, ఆ. ఆరోగ్యం బాగానే ఉంది, కానీ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. అందుకే ఎల్లుండి సాయంకాలమేగా మీకు ఫ్లైటు. అవును నాన్నా. ఏమిటి నాన్న ఇది? మీ అమ్మ ఉంగరం. మనిషి అనేవాడు ఎప్పుడైనా పోతాడనే విషయం మీ అమ్మకి తెలిసింది. అందుకే కాబోలు ఈ ఉంగరం నాకు ముందే ఇచ్చేసింది. నువ్వు వస్తే నీకు ఇవ్వమని చెప్పింది. అందరూ వెళ్ళిపోయాక నీకిద్దామనుకున్నాను. మీ అమ్మ ఇక్కడే ఉందిరా. నిన్నే నాకది తెలిసింది. నన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడం తనకిష్టం లేదు. ఏంట్రా ఇది? ఏడవకరా, ఏడవకు. నువ్విలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నా వల్ల కావట్లేదు నాన్న. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళడం నా వల్ల కావట్లేదు నాన్న. అలాంటి ఒక జీవితం నాకు అక్కర్లేదు నాన్న. ఏమిట్రా ఇది? నువ్వు అలా ఆలోచించుకు. నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వు ఒంటరివాడివి కాదు, నీకు కుటుంబం ఉంది. మీరెక్కడున్నా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. లేదు నాన్న, మీరింతగా కష్టపడుతున్నప్పుడు నేను సంతోషంగా ఉండలేను నాన్న. గంగతో అన్ని విషయాలు చెప్పేశాను. తనకు నా గురించి తెలుసు, మీ గురించి తెలుసు. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడం తనకిష్టం లేదు నాన్న. అలా మాట్లాడుకురా. నా కూతురు కంటే తనకి నా మీద ప్రేమ ఎక్కువ, అందుకే అలా అంటోంది. అలా మీరు అనుకోకండి నాన్న. ప్రస్తుతానికి గంగని బాబుని వెళ్ళిపోనివ్వండి. అక్కడ మోహన్ అన్న వాళ్ళ కుటుంబం ఉంది కదా. ఒక 2 ఏళ్లు గడిచిందంటే అంతా మామూలుగా మారిపోతుంది. అయినా కూడా ఇంతకు మించి మీరేం మాట్లాడకండి నాన్న. మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. ఈ విషయం గంగా వాళ్ళ నాన్నకు తెలిసిన తర్వాత ఆయన కూడా ఇదే చెప్పారు. ఇక నుంచి భవిష్యత్తులో నీకు తోడు నీడగా నేనుంటాను నాన్న. శ్రీకుమార్ తీసుకున్న నిర్ణయం నాకు అంత తప్పుగా అనిపించడం లేదు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నవాళ్లే ఈ విధంగా ఆలోచిస్తారు. నేనందుకు చెప్పడం లేదు. వయసు అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉండాల్సొస్తే అలాగే ఉండాలి. వాళ్ళు చిన్నపిల్లలు, జీవితాన్ని ఇప్పుడే మొదలెట్టారు. ఇద్దరూ విడివిడిగా జీవించడం ఎలా కుదురుతుంది? అన్నీ కుదురుతాయి. ఇక 2 ఏళ్లే కదా ఉంది. అవి 2 వారాల్లా గడిచిపోతాయి.
ఆ తర్వాత వాళ్ళు మీతోనే ఉంటారు కదా. మ్మ్. అత్తయ్య లేని ఈ ఇంట్లో మావయ్యని ఒంటరిగా వదిలి వెళ్ళడం మాకిష్టం లేదు. నా గురించి ఆలోచిస్తూ నా పిల్లల జీవితాన్ని నాశనం చేయకూడదు. ఆ తర్వాత నా మీద ఎవరూ ఏ నిందా వేయకూడదు. ఎవరూ మీ మీద నిందమొప్పరు. మీరు అనవసరంగా ఏ విషయం గురించి ఆలోచించకండి. తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు ఉన్నవాళ్ళు ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళకి ఇతరులు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పైన భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే అన్నీ జరుగుతాయి. నాన్న డ్రెస్ ఏ పెట్లో పెడతావు? మీ నాన్న మనతో రారు బాబు. ఎందుకనమ్మా? మీ నాన్న ఆఫీస్కి వెళ్ళి తర్వాత వస్తారు. మనం ముందు వెళదాం. అయితే నేను నాన్నతోనే వస్తానమ్మా. ఇలా చూడుదయా, నువ్వు నాన్నగారి గారాల బిడ్డవు కదా, అమ్మ చెప్పినట్లుగా వినాలి. మనిద్దరం కలిసి వెళ్దాం నాన్న. నేను వెంటనే వచ్చేస్తాను నాన్న. హ్మ్? ఇలా చూడు, మనో శృతి నీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా? అవును, నీకోసం అక్కడ అంకుల్ ఆకాశంలో ఎగురుతుంది హెలికాప్టర్, దాన్ని కొన్నారు. అయ్, ఏం కలరు? అది అక్కడికి వెళ్తేనేగా తెలుస్తుంది. నేను ఈ విషయం తాతయ్యతో చెప్పొస్తాను. హ్మ్. ఎయిర్పోర్ట్కి మీరు రావద్దు. మా నాన్న ఉన్నారు కదా, ఉదయ్ ఫీల్ అవుతాడు. నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను. నేను వినోద్ని కలవబోతున్నాను. వాడు నాకు తోడుగా వస్తాడు. వాడు వచ్చాడంటే ఎయిర్పోర్ట్లో అన్ని విషయాలు తెలుస్తాయి. బాబు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గంగా. మీరెప్పుడొస్తారు నాన్నా? నేను వెంటనే వచ్చేస్తాను. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు రా బాబు, రా. మావయ్య, నేను నువ్వు సంతోషంగా వెళ్ళిరా. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు బయలుదేరు. గంగా, ఏమిటిది? ఏమైంది నీకు? ఏమైందమ్మా? నా వల్ల కావడం లేదండి. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. ఇలా విడివిడిగా జీవించే జీవితం నాకు అక్కర్లేదు. మావయ్య అంటే మీకెంత ప్రేమ ఉందో మన ఉదయ్ కూడా అలాగే ఉండాలి. అందుచేత మనం ఒకటిగానే ఉండాలి. అది ఎక్కడున్నా సరే. తల్లిదండ్రులని ఒంటరిగా వదిలేసే పిల్లల అంధకారపు మనసులకి ఈ చలనచిత్రం కాంతిలా మారాలని మేము దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఏమిటి ఇది? ఆ నటన చూసి ఏడిస్తే నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో
ఆయన ఇప్పుడు సిటీ హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి? ఆయన్ని ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆయన మారిపోయారు. కొన్ని వ్యాధులు మనిషిని ఎలా మారుస్తాయో ఆయన్ని చూస్తే అర్థమవుతుంది. అన్నిటికీ తోడుగాను సహాయంగాను పాపం ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. వాళ్ళమ్మ 4-5 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఆవిడకి ఫిట్స్ ప్రాబ్లం ఉండేది. సడన్ గా ఒకరోజు బాత్రూంలో పడిపోయింది. ఆ తర్వాత ఆయనకేమైంది? వాళ్ళ అమ్మకున్న అదే సమస్యే. ఇంకేమీ చేయలేం. ఏ నిమిషంలో అయినా. రాజీ, ఏమిటిది? ఇలా ఏడిస్తే ఎలా? నాకు ఆయన చూడాలని ఉంది. ఒకే ఒక్కసారి. రా. నాన్సీయా? నాతో పాటు ఇంకొకరు వచ్చారు. నువ్వు వచ్చినట్టు తెలుసు. నీతో ఏ విషయం చెప్పొద్దని చెప్పాను, కానీ తను వినలేదు. మనం ఏ విధంగా కలవాలని నేను అస్సలు ఊహించలేదు. నీ గురించిన అన్ని వివరాలు నాకు తెలుసు. మీ అబ్బాయి పేరు ఉదయ్ కృష్ణ కదా? జీవితం అంటే ఇలాగే ఉంటుంది. మనం ఒక విధంగా ఆలోచిస్తాం, కానీ ఆ పైన భగవంతుడు మరో విధంగా ఆలోచిస్తాడు. చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుణ్ణి. మా అమ్మ ఎంత బాధను అనుభవించిందో నేను ఊహించగలను. ఏయ్, ఏమిటి ఇది? త్వరగా లేచి స్నానం చేసి ఫ్రెష్ అవ్వు. బాడీ ఫ్రెష్ అయితే మనసు ఫ్రెష్ అవుతుంది. ఇది మన నిర్ణయం కాదు, ఆ దేవుని నిర్ణయం. ఆయన్ని మళ్ళీ చూడాలని నీకు అనిపిస్తుంది కదా, అదే గొప్ప విషయం. మ్యాథ్యూ సార్ ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, అది మంచి విషయమని ఆయన చెప్పారు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. మీరిద్దరూ కావాలని చేయలేదు కదా. నిజం చెప్పాలంటే నువ్విక్కడికొచ్చాక నిన్ను ఎన్నో విషయాలు అడగాలనుకున్నాను. తర్వాత వద్దని వదిలేశాను. నువ్వు మర్చిపోవాలనుకున్న విషయాలు నేను జ్ఞాపకం చేయకూడదు కదా. మర్చిపోవడమా? ఈ జన్మలో అది సాధ్యమవుతుందా? ఆయన ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నేనే అనిపిస్తోంది. ఇవన్నీ చూడ్డం కోసమే ఆ దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయాలు నాకు తెలియవు. కాలేజీలో మనం విడిపోయే ముందు
మీ పెళ్లి నిశ్చయమైందని నాకు తెలుసు. పవిత్రమైన ప్రేమకి ఒక మంచి ముగింపని నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నించేలోగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఎవరెవరో ఏదేదో అనుకున్నారు, కానీ నాకు ఏ విషయాలు వివరంగా తెలియదు. ఇలా చూడు, అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఇంతవరకు నేను జరిగింది ఎవ్వరికీ చెప్పలేదు. నా చిన్నప్పటి నుంచి ఒక నీడలాగా, ఒక మిత్రుడ్లా ఆయన నాతో పాటే ఉండేవారు. మా నాన్నకు కూడా ఆయన నచ్చారు. ఆయన స్నేహితుడి కొడుకు కావడం వల్ల నాన్నగారు మా స్నేహానికి అడ్డు చెప్పలేదు. పవిత్రమైన ఆయన ప్రేమని చూసి నేను నా మనసుని ఆయనకి అర్పించాను. ఎప్పటికీ మేము విడిపోకూడదని మేము కోరుకున్నాం. అలాగే జీవించాం. ఈ విషయాన్ని ఇలాగే వదిలేకూడదు. నాకు చిన్న వయసులో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇది చాలా ఓవర్గా ఉందే. ఇద్దరు సైకిల్ మీద ఊరంతా తిరుగుతున్నారు. మర్యాద గల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇలా చేస్తారా? జీవితం అనేది నువ్వనుకున్నట్టుగా ఉండదు. అందుకు డబ్బు కావాలి, మంచి కుటుంబం కావాలి. ఆ కుర్రాడికి ఏమీ లేవే. మా ఊళ్ళో ఇటువంటి జరిగితే ఒప్పుకోం. దీనంతటికీ కారణం కేవలం బావే. ఏమడిగినా ఆయన ఒకే విషయం తిప్పి తిప్పి చెబుతారు. సొంత ఊరు గౌరవం అని. ఇదే నా గౌరవం అంటే? ఇప్పుడు చూసారుగా, ఇదిగో వస్తానని చెప్పి వెళ్ళారు. 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు నోరు తెచ్చి మాట్లాడరా? ఈ విషయంలో నేను స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేను. నువ్వే ఆయనతో మాట్లాడి చూడు. నేను ఒక మాట చెప్పనాక, మీరిక్కడ ఉండలేకపోతే ఇంతకంటే మంచి ఇల్లు అక్కడ కూడా ఉంది. ఇక్కడ నీ చదువు అయిపోయింది కదా, ఇంకా ఎవరిని చదువుకోవాలంటే అక్కడికి వచ్చి చదువుకోవచ్చు. అవును, ఇంతకి నువ్వేమంటావు? నాకంటే ఏమి అభిప్రాయం లేదు. నేను ఎక్కడికైనా వస్తాను. కానీ ఉదయ్ని మర్చిపోవడం అంటే అది నాకు సాధ్యం కాదు. కృష్ణ, ఏంటి బావా ఇది? ఇదిగో వస్తానని చెప్పి వెళ్ళారు. వాళ్ళతో ముఖ్యమైన విషయం మాట్లాడుతూ కూర్చున్నాను. టైమే తెలియలేదు. మొత్తం మీద వెళ్ళిన విషయం అయిపోయింది. నేను కూడా చాలా పనులు వదిలేసి వచ్చాను. ఇటువంటి విషయాలు అశ్రద్ధ పనికిరాదనే పని అనుకుని వచ్చాను. అందుకే వెయిట్ చేస్తున్నాను. అదేమిటంటే మూడోసారి ఇతనికి సంబంధం తీసుకొచ్చాను. నేను సంబంధం తీసుకొచ్చినప్పుడల్లా జాతర కానివ్వు, ఉత్సవం కానివ్వంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. ఈసారి అటువంటి ఏమీ చెప్పకండి, ఎందుకంటే ఇది చాలా గొప్ప సంబంధం. మీకు కూడా తెలిసే ఉంటుంది, తిరుపతిలో మన గోవిందరావు గారి అబ్బాయి, పేరు బాలసుబ్రహ్మణ్యం, రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాడు. దీనికి తగిన జోడి. నువ్వు ఓకే అని చెబితే చాలు, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఏమంటున్నావు? వాళ్ళు ఊరికే వచ్చి పెళ్లి చేసుకు వెళ్ళిపోతారా? అలా అని కాదు, మనం చేయవలసినవి చెయ్యాలి కదా. ఓ, అర్థమైంది. ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి నేను దూరంగా నిల్చోవాలి. నువ్వు ఆ పెళ్లి జరిపిస్తావు. వాసు, నా దగ్గరున్న ఆస్తంతా నేను కష్టపడి సంపాదించింది. దీన్ని అనుభవించడానికి నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నేను ప్రత్యేకంగా తనకేవీ ఇవ్వను. నాకున్నదంతా తనకి, తన్ను చేసుకోబోయేవాడికి స్వంతం అవుతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బుని కాకుండా నా కూతుర్ని ప్రేమించేవాడికే తననిచ్చి పెళ్లి చేస్తాను. బాలసుబ్రహ్మణ్యం చాలా మంచి కుర్రాడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. చాలా మంచి సంబంధం బావా, తను చాలా బాగా చూసుకుంటాడు. వాసు, తన మీద నీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలుసు. నువ్వు తన జీవితాన్ని పాడు చేయాలని ఎప్పుడూ అనుకోవు. కానీ ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు అది తనకు అనుకూలంగానే ఉండాలి. నీకు తెలుసు కదా, 7 ఏళ్లు పిల్లలు లేకుండా కష్టపడిన తర్వాతే ఆ దేవుడు అనుగ్రహించి తన్ను మాకిచ్చాడు. అందుకే మేము తను ఇప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. నువ్వు అనేది ఏమిటి బావా? మన ఉదయం నీకు తెలుసుగా, నా ఫ్రెండ్ విశ్వా కొడుకు. వాళ్ళ దగ్గర డబ్బు మాత్రమే లేదు, వాడు దీన్ని బాగా చూసుకుంటాడు. విశ్వాకి నాకు ఉన్న స్నేహం ఎవరికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలా చూడు వాసు, వాడి మనసులోని ఈ కోరిక ఉంది, ఉదయకృష్ణని తనకిచ్చి పెళ్లి చెయ్యాలని. అదంతా పాత కదా బావా. ఇలా ఎంతో మంది ఎన్నో కోరుకుంటూ ఉంటారు. అవన్నీ జరుగుతాయా? మా మధ్య ఉన్న బంధం అటువంటిదా? ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది వాడు పెట్టిన భిక్షే.
వరదల్లో కొట్టుకుపోతున్న నన్ను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చింది నా మిత్రుడి విశ్వ. కాని ఆ రోజు వాణ్ణి ఆదుకునే వాళ్ళెవరూ లేరు. వాడు కోరుకున్న ఈ కోరికను నేను నెరవేర్చాలి. అందుకే వీళ్ళు ప్రేమించుకున్నా నేనేమీ అనలేదు. నేను నిర్ణయానికొచ్చాను. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయాలి. వాసు, నా కూతురు మనసు నేను బాగా అర్థం చేసుకోగలను. నాన్న, ఈ పెళ్లి జరిగి తీరాలి దేవకి. లేదంటే నా విశ్వాకి నేను ద్రోహం చేసినట్టు అవుతుంది. దీని మేనమావకి ఈ సంబంధం నచ్చనే లేదు. అందరూ డబ్బు కోసమేగా ఎదురుచూస్తూ ఉంటారు. డబ్బు కన్నా ఎన్నో విలువైన విషయాలు ఈ భూమి మీదున్నాయి. అందుకే నేను విశ్వ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. పైగా నా కూతురు కోరుకుంది. అందుకే నాకు నా కూతురు సంతోషమే ముఖ్యం. ఉదయ్ నాకు నచ్చాడు. ఇంతకంటే అదృష్టం మా అబ్బాయికి దక్కదండి. ఇది ఆ దేవుడి నిర్ణయం దేవకి. ఈరోజే సిద్ధాంతం కలిసి ఒక మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వస్తాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఉదయ్ రాగానే చెప్పు, నేను బయలుదేరతాను. నువ్వింటికి వెళ్ళమ్మా, నేను వచ్చేస్తాను. నాన్న ఆయన నిర్ణయంలో స్ట్రాంగ్గా ఉన్నారు. ప్రపంచంలోనే గొప్ప అదృష్టవంతురాల్ని నేనే అని ఎంతో సంతోషించాను. ఆ తర్వాత రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. నువ్వు ఇలాగే ఏదో ఒకటి తింటూ తిరుగుతూ ఉండు. నీ వల్ల నా నిద్ర చెడిపోయింది. ఏమైంది? మ్యారేజ్ ఫిక్స్ చేయడం వల్ల? నువ్వన్నీ తేలిగ్గానే తీసుకుంటావు. పెళ్ళంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఒక్కొక్క విషయానికి ఎంతెంత డబ్బు కావాలో తెలుసా నీకు? అన్నీ సవ్యంగా జరుగుతాయి. అనవసరంగా టెన్షన్ పడకండి. నాకిప్పుడే టెన్షన్గా ఉంది. పెళ్ళయ్యాక జీవించాలి కదా. సరైన సంపాదన లేకపోతే ఎలా కాపురం చేస్తాం? నలుగురు పిల్లలకి ట్యూషన్ చెప్తే చాలా? నాన్నగారికి మీ గురించి తెలుసుగా. పెళ్ళైన తర్వాత ఒక చిన్న ట్యూషన్ సెంటర్ మొదలు పెడదాం. అందులో వచ్చే రాబడితో హాయిగా ఉండొచ్చు. మా నాన్నగారి దగ్గర డబ్బుందని అది తీసుకోవాలని నేను అనుకోవడం లేదు. ఒక్క రూపాయి అయినా అది మీరు సంపాదించే డబ్బైతేనే నాకు సంతోషం. ఈ మాట చెప్పగానే మొహంలో ఎంత సంతోషమో చూడు. ఏదేమైనా ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా చాలా పనులున్నాయి. అన్నీ సర్దుకుంటాయి. ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా. రేపు నేను మా అమ్మతో ఊరెళ్తున్నాను. బంధువులందర్నీ కలిసి చాలా కాలమైంది. డైరెక్ట్ గా వెళ్లి పిలవలేదంటే ఎవ్వరూ రారు. మీకే తెలుసుగా ఇప్పుడే అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు. 4-5 రోజుల్లో నేను తిరిగొచ్చేస్తాను. మన ఫ్రెండ్స్ అందర్నీ మీరే ఇన్వైట్ చేయండి. అదేం వద్దు. నువ్వు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి పిలుద్దాం. సరే, వచ్చాక వెళ్ళి పిలుద్దాం. సాయంత్రం గుడికొస్తారా? ఈ రోజు నేను రావడం కుదరదు. అమ్మని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. అదే మేమిద్దరం సంతోషంగా మాట్లాడుకున్న ఆఖరి రోజు. అమ్మతో పాటు ఊరికి వెళ్ళి చాలా సంతోషంగానే తిరిగొచ్చాను. కానీ ఇలా రండి. ఆ డిక్కీలో ఉన్న సామాన్లన్నీ తీయండి. ఇప్పుడే బాబు వచ్చి చెప్పాడు. ఉదయ్ గారి అమ్మ హాస్పిటల్లో ఉన్నారట. ఏమండి? కొంచెం సీరియస్ అని కూడా చెప్పాడు. నువ్వు త్వరగా కారులో కూర్చో. కూర్చో అమ్మా. రాజు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. అలాగే సార్. అత్తయ్యకి ఏమైంది? కొంచెం సీరియస్ గా ఉంది. మీతో ఈ విషయం చెప్పాలని మీ ఇంటికి వెళ్ళాను. శేషు చెప్పాడు. ఉదయ్ ఎక్కడ? అక్కడే ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. మీరు వెళ్ళండి, నేను ఈ మందులు తీసుకుని వస్తాను. ఉదయ్, అత్తయ్యకి ఏమైంది? అమ్మకి అమ్మకి
నిజం చెప్పాలంటే పేషెంట్కి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఆవిడ పరిస్థితి ఇంకా సీరియస్ కావడానికి ముందే సర్జరీ చేయాలి. ఈ అబ్బాయి తన కిడ్నీ ఇస్తానని చెప్పడం వల్ల ఇక మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఏమంటారు? అది వీళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేశాను డాక్టర్. అలాంటప్పుడు మీరు సర్జరీ అంటుంటే అన్ని విషయాలు నాకు తెలుసు. ఇప్పుడు నిర్ణయించవలసింది మీరే. పేషెంట్ పరిస్థితి ఎలా ఉందో మీకు ముందే చెప్పేశాను. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఆలోచించడానికి ఏమీ లేదు డాక్టర్. డేట్ ఫిక్స్ చేయండి. నాకు మా అమ్మ కావాలి. ఏడవకో. ఇది మీరు అనుకున్నంత ఈజీ అయిన విషయం ఏం కాదు. మీరు చిన్నపిల్లలు, ముందు ముందు ఎంతో జీవితం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకెవరైనా వచ్చే వరకు వెయిట్ చేయాలా? నా బాధ దేవుడికే తెలుసు. నేను మా అమ్మ కోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను ఈ విషయంలో అడ్డుకోకండి. దీనికి మీరే సమాధానం చెప్పాలి. స్నేహితుడు కొడుకు అది ఇది అన్నప్పుడు ముందు నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఒప్పుకున్నాను. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో నేనేం చెప్పగలను? ఇప్పుడు ఉదయ్ చెప్పిన దాంట్లో తప్పుందని ఎలా అనగలం? ఇటువంటి కొడుకును కన్నా దేవకి నిజంగా అదృష్టవంతురాలు. నువ్వే చెప్పు ఉదయ్, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటావు? తను చెప్పకూడదు, మీరే చెప్పాలి. అన్ని విషయాలు పిల్లలే నిర్ణయిస్తే ఇక మనం ఉన్నది ఎందుకు? ఇలా చూడు బాబు, నీకో విషయం తెలుసా? నిన్న ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వాళ్ళమ్మ పచ్చి మంచినీళ్ళు కూడా మొక్కలేదు. పెళ్ళైన ఎన్నో ఏళ్ల తర్వాత పుట్టిన అమ్మాయి ఇది. అందువల్ల దీని జీవితం బాగుండాలని మా అందరికీ ఆశ. నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవాలి, లేదంటే వద్దు, మీరేం చెప్పొద్దు. అయినా మీరేం చెప్తారో నాకు తెలుసు. తను నాకు ముఖ్యమే, నా ప్రాణం. కానీ తనకంటే నాకు మా అమ్మే ముఖ్యం. ఆలోచించి నిర్ణయించుకున్నాను. ఇక మార్పు అనేదే లేదు. ఈ లోకంలో నాకు మా అమ్మ కంటే ఏది ముఖ్యం కాదు. అలా అయితే ఈ క్షణం నుంచి నువ్వు తనని మర్చిపోవాలి. ఇలా చూడు బావా, కూతురు నువ్వు విధవగా చూడకూడదు అనుకుంటే అన్నీ ఇక్కడితో ఆపేసి ఈ క్షణమే దాన్ని తీసుకుని మా ఇంటికొచ్చే. రావే, ఇకపై నిర్ణయాలు మేమే తీసుకుంటాం. రా కూర్చో. వెళ్ళు బావా, నువ్వు వస్తున్నావా లేదా? రా. నువ్వు కూర్చో, నువ్వు రా బావా. ఊరుకుంటే తెగ రెచ్చిపోతుంది. నన్ను తీసుకువెళ్ళకండి నాన్న, చెప్తే వినండి. త్వరగా పో. నువ్వు పోయి. నా మాట విను. ఆ శనివారం నాడే నేను కన్న కలలన్నీ కలలైపోయాయి. ఆ రోజే నేను ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు ఏమీ తెలీదు. ఆయన్నే తలుచుకుంటూ ప్రతిరోజు నేను జీవించాను. కానీ జీవితం ఇంతేనమ్మా. మనం కోరుకున్నవన్నీ జరుగుతాయని చెప్పలేం. ఒకవేళ దేవుడు నీకు రాసిన రాత ఇలా ఉందేమో. నువ్వు ఒప్పుకో తల్లి. బాలసుబ్రహ్మణ్యం చాలా మంచివాడు. వద్దు నాన్న, నాకు అసలు పెళ్ళే వద్దు. నన్ను బలవంతం చేయొద్దు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చచ్చే వరకు ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నావా? ఇలా చూడు, ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, దాన్ని నువ్వు చెడగొట్టకు. ఇంకా నయం, ఆ దేవుడి దయ వల్ల నిశ్చితార్థానికి ముందే ఇలా జరిగింది. బయట ఎవరికి ఈ విషయం తెలియదు. బాలసుబ్రహ్మణ్యంతో ఈ విషయాలన్నీ నేను చెప్పాను. నువ్వు అతనితో చెప్పాల్సిన విషయాలేమీ లేవు. పెళ్లి జరిగితేనేగా అలా అంతా జరుగుతుంది. ఉదయ్ లేకుండా నా జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. ఆ ఉద్దేశం వాడికి లేదు కదమ్మా. పోయిన వారమే ఆపరేషన్ అయింది. విషయం వచ్చేసరికి అందరూ ఇంతే, ఇతరుల మనసుల గురించి పట్టించుకోరు. ఇక వాడి బతుకు వాడిని బతకనే. నువ్వు అది ఇది అని ఆలోచించి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. ఇదంతా నీ మంచికేనమ్మా. నిజం చెప్పాలంటే మాకు తన మీద ఎటువంటి విరోధమూ లేదు. అందుకని విధి అనే పేరుతో నీ జీవితం నాశనం చేయడం మా వల్ల కాదు. ఒకవేళ నా పెళ్ళయ్యాక ఇలా జరుగుంటే మీరేం చేసేవారు? ఆయన వదిలేయమని చెప్పుంటారా? నువ్వలా మాట్లాడితే
మేమేమీ చెప్పలేమమ్మా. ఎప్పుడూ నీ కోరికని మేము కాదనలేదు. నీ సంతోషమేనమ్మా మాకు ముఖ్యం. కానీ ఇదే నీ జీవితం. ఈ పెళ్లికి నువ్వు తప్పకుండా ఒప్పుకోవాలి. లేదంటే నువ్వు మీ అమ్మని చూడలేవు. ఊళ్ళో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మీ అమ్మ ప్రాణాలతో ఉండదు. నాన్న, నేను చూడమ్మా, ఇక మీ నాన్న ఏమీ చేయలేడు. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో. అమ్మ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పగానే, నాన్న కంటతడి పెట్టగానే నేను ఇంకొకరిని చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అప్పుడు కూడా నేను వితంతువుని కాలేదు. మాకు పుట్టిన బిడ్డని చూసే అదృష్టం నా భర్తకి లేదు. ఆ తర్వాత మాకు కేవలం కష్టాలే వచ్చాయి. ముందు అమ్మ చనిపోయింది, తర్వాత నాన్న. చనిపోయే ముందే నాన్న నాకు ఆ నిజం చెప్పారు. నన్ను అక్కడి నుంచి ఊరికి తీసుకువెళ్లిన మరుసటి రోజే ఉదయ్ వాళ్ళమ్మ చనిపోయారట. ఆపరేషన్ జరిగే వరకు ఆవిడ జీవించలేరు. ఇది నాకు ఎవ్వరూ చెప్పలేదు. చెప్పుంటే ఉదయ్ని నేను వదులుకునేదాన్ని కాదు. ఆ తర్వాత నా జీవితం ఒంటరిగానే గడిచింది. అయినా నేను జీవించాను నా బిడ్డ కోసం. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఇక్కడికే రప్పించాడు. ఎందుకోసం? ఈయన ముగింపు చూడడం కోసమా? అంత పాపం చేశానా నేను? ఇంత పెద్ద భారాన్ని నీ మనసులో ఉంచుకొని జీవిస్తున్నావని నాకు తెలియనే తెలీదు. ఏడవద్దు అని చెప్పను, కానీ నువ్వు హార్ట్ పేషెంట్ అన్న విషయం మర్చిపోకు. లేచావా? నేను చూసినప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, అందుకే లేపలేదు. టీ తాగుతావా? కాసేపు ఆగి. ఈరోజు కాలేజీకి వద్దులే, మనసేం బాగోలేదు. నా వల్ల నువ్వు మూడౌటయ్యావు కదూ? అవును, నీ కథ విన్న తర్వాత నాకు బాధగా అనిపిస్తుంది. నేనొక మాట చెప్తాను, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇక మీద నువ్వు ఇక్కడుండలేవు, మనశ్శాంతిగా ఒక్కరోజు కూడా పనిచేయలేవు. ప్రస్తుతానికి కొద్ది రోజులు లీవ్ పెట్టు, ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళు. నీ ఇల్లు, నీ కొడుకుని అన్నీ నేను చూశాను. అక్కడే నువ్వు ఉండాలి. ఇక్కడుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించలేను. నీ మనసు నాకు తెలుసు. నీకేదైనా జరిగితే నీ కొడుకు అనాథైపోతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నిర్ణయం నీదే. నువ్వు చెప్పింది నిజమే. ఇక నేనిక్కడ ప్రశాంతంగా ఉండలేను. ఇక్కడే కాదు, ఎక్కడైనా. అందుకే నేను విఆర్ఎస్ తీసుకుందామని నిర్ణయించుకున్నాను. విఆర్ఎస్ తీసుకుంటావా? నీకేమైనా పిచ్చా? ఇంకా ఎన్నేళ్ళు సర్వీస్ ఉంది? ఇంకెక్కడికైనా వెళ్ళావంటే కొద్ది రోజులే కష్టంగా ఉంటుంది. ఊరికే మూర్ఖురాల్లా మాట్లాడుకో. మూర్ఖురాల్నేమి కాదు, బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికొచ్చాను. నేను ముందుగా కొన్ని పనులు చేయాల్సింది, దానికి నువ్వు తోడుగా ఉండాలి.
నువ్వు చెప్పేదేమిటి? ఉదయ్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారని తెలిసాక ఆయన అలా వదిలేసి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. అలా వదిలేసి వెళితే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఈరోజు ఉదయ్కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని నేను కలవాలి. నాకు చేతనైన సహాయాన్ని నేను చెయ్యాలి. ఎంత ప్రాయశ్చిత్తం చేసినా నా పాపం తీరదు. కనీసం నా మనశ్శాంతి కోసమైనా నేనేదైనా చెయ్యాలి. నీ మీద నాకు మర్యాద పెరిగింది. ఇలా ఆలోచించడం నీ వల్లే అవుతుంది. ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఎవరో నీకు తెలుసా? తెలుసు, డాక్టర్ ముస్తఫా. మ్యాచెస్ సార్ ఫ్రెండ్. నేనిప్పుడే సార్కి ఫోన్ చేసి చెప్తాను. సార్ డాక్టర్కి ఫోన్ చేస్తారు. బయలుదేరదాం, రెడీ అవ్వు. ఆయన పుట్టింది పెరిగింది అంతా ఇక్కడేనా? అవును డాక్టర్. అన్ని విషయాలు సార్ నాతో చెప్పారు. నిజంగా మీ మీద నాకెంతో గౌరవం వచ్చింది. కన్నవాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ విధంగా ఆలోచించడం, ఈ విధంగా ప్రవర్తించడం చాలా గొప్ప విషయం. నాకేం చెప్పాలో తెలియడం లేదు డాక్టర్. అయినా అడుగుతున్నాను, ఆయన మునుపట్లా జీవించే అవకాశం ఏమైనా ఉందా డాక్టర్? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే దీనికి పరిష్కారం ఏంటో నేను చెప్పుండేవాణ్ణి. కానీ ఇంకా మనమేమీ చేయలేం. ఎవరితోనూ ఏ విషయం చెప్పకుండా దీన్ని రహస్యంగా దాచినందువల్ల ఆయన ఇటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. ఇంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మరో హాస్పిటల్కి ఆయన్ని మార్చి చూడండి. కానీ దానివల్ల ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. ఒక పేషెంట్కి ఇవ్వాల్సిన బెస్ట్ ట్రీట్మెంట్నే మేము ఇచ్చాం. నా అనుభవంలో జీవితాన్ని ఇంత నిజాయితీగా చూసేవాళ్ళని నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి మంచివాళ్ళంటేనే ఆ దేవుడికి ఇష్టం. ఆయన బాడీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన బ్లడ్ గ్రూప్ కూడా చాలా అరుదైందే. అందువల్ల ఆయనకి సూట్ అయ్యే కిడ్నీ డోనర్ దొరకడం చాలా కష్టం. ఇవన్నీ ఒకవైపు అలా ఉంచినా ఈ వయసులో ఆయనకి సర్జరీ అనేది కష్టమైన విషయం. ఆయనకి ఇప్పుడు కావలసింది ట్రీట్మెంట్ కాదు, ప్రేమ. పోయిన వారం ఆయన నన్ను పిలిపించి నాతో మనసు విప్పి మాట్లాడారు. తన కూతురు అనాథ అయిపోతుందేమో అన్న భయమే ఆయన్ని ఎంతగానో కృంగదీస్తోంది అని చెప్పాలి. పైగా ఆడపిల్ల. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలీదా? నేనొక డాక్టర్ని కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను. వారాలో రోజులో లేక కొన్ని గంటలు మాత్రమో ఆయన ప్రాణాలతో ఉంటారు. మీ మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో నాకు బాగా అర్థమవుతోంది. వీలైతే ఈ చివరి రోజుల్లో ఆయన్ని కొంచెం సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఆనందంగా దూరమైపోవాలి ఆయన ప్రాణం. రాజీ, ఏమిటిది? పర్వాలేదులే, వదిలే. ఇది మన నిర్ణయం కాదు, ఆ దేవుడిది. అందువల్లే రాజీవ్ మళ్ళీ ఈ ఊరికే వచ్చింది. మనందరం మనుషులమే కదా సార్. ఎవరు ఏం చేసినా కావాలని చేయడం లేదు. పరిస్థితులు మన చేత అలా చేయిస్తున్నాయి. బ్రతకాలనే ఆశ నాకు ఎప్పుడో పోయింది. నేను మరణాన్ని ఆహ్వానిస్తూ ఈ జీవితం అంతమవడం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బాధ నా కూతురు గురించే. తనకిప్పుడు ఎవ్వరూ లేరు. దాని మొహం మాత్రమే నాకు జ్ఞాపకం ఉంది. నేను, నా కూతురు ఎవరికీ ఎప్పుడూ భారం కాకూడదనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండేది. కానీ ఈ పరిస్థితి నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా మంచి నిర్ణయం ఉదయ్. ఇక నుంచి నీ కూతురు ఒంటరిగా ఉండదు. తన చదువు, ఫ్యూచర్ అన్నీ రాజీ దగ్గరుండి సవ్యంగా చూసుకుంటుంది. ఇది మేం చెప్పినందువల్ల తీసుకున్న నిర్ణయం కాదు. ఇది రాజీ తనుగా తీసుకున్న నిర్ణయం. ఇలా చూడు ఉదయ్, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. మరి నేను బయలుదేరినా?
ఈ విషయంలో ఏం చేయాలో నువ్వే నిర్ణయం తీసుకో. ఏ లోటు లేకుండా నేను తనని చూసుకుంటాను. నా కూతుర్లా తనని చూసుకుంటాను. అలాగైనా నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దయచేసి వద్దని మాత్రం చెప్పకండి. ఎవరితో అలా చెప్పినా ఈ జన్మలో మాత్రం నీతో అలా చెప్పలేను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కావు. అన్నీ అర్థం చేసుకునే వయసొచ్చింది నీకు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అదృష్టవంతురాలివి. లేకపోతే ఇలాంటి ఆంటీ నీకు దొరుకుతుందా? నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు. ఎప్పటికీ దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. మిమ్మల్ని అలా అనుకుంటానా? ఎందుకు? అలా అనుకుంటే ఎప్పుడూ అనుకునేదాన్ని. నాన్నెప్పుడూ నా దగ్గర ఏమీ దాచలేదు. మీరిక్కడికొచ్చిన విషయం నాన్నకప్పుడే తెలుసు. ఆ రోజు నేను లైబ్రరీలో నాకు ఎవరి పేరైతే పెట్టారో ఆవిడని నేను చూశాను. ఒక్కసారైనా నాన్ని చూడ్డానికి మీరు రావాలని నేను కోరుకున్నాను. నా వేదన దేవుడు ఆలకించాడు. మా నాన్న మొహంలో సంతోషం నేను చూశాను. ప్రతి నిమిషం చావుకి దగ్గరవుతున్న మా నాన్నని నిలబడి చూస్తూ ఉన్నాను. మా నాన్నకి ప్రేమించడం మాత్రమే తెలుసు. నా మనసులో ఒకే ఒక ఆశ మాత్రం ఉంది. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మా నాన్న బాధపడ్డా నేను చూడలేను. మా నాన్న చాలా మంచివారండి. సార్, ఇదిగో మేడం వచ్చారు. కొంచెం బయటికి తీసుకువెళ్ళమని ఆయన అడిగారు. ఈయన్ని నేను తీసుకువెళ్తాను. ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి. అలాగే. ఇక్కడ గాలి చల్లగా ఉంది. సమయమే తెలియడం లేదు. నా కూతురే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేది. ప్రతిరోజు బతిమాలి తనని కాలేజీకి పంపించేవాణ్ణి. ఎప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యింది. తను చాలా బ్రిలియంట్ ఉదయ్. ఎన్ని క్లాసెస్ మిస్ అయినా తను కవర్ చేస్తోంది. విఆర్ఎస్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టున్నావు? అవును ఉదయ్. ఇంకా ఇలా బాధపడుతూ జీవించడం నా వల్ల కాదు. కొన్ని విషయాలు మనసు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. నేనలా చేయనందువల్లే ఎంతో నష్టపోయాను. ఈ నష్టానికి కూడా కారణం నేనే కదా. అటువంటిదేమీ లేదు ఉదయ్. నువ్వలా ఎప్పటికీ అనుకోకూడదు. ఇదా దేవుడి నిర్ణయం. లేదంటే మనం మళ్ళీ కలిసేవాళ్లమే కాదు. నీ కూతురు నాకు దక్కేది కాదు. ఎవరో రాసిన కథల్లో పాత్రల్లా మనం జీవిస్తున్నాం. ఈ కథ ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఒకవేళ మనకి దక్కని జీవితం మన పిల్లలకి దక్కుతుందేమో. అందుకోసమే దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి రప్పించాడేమో. లేదంటే మనకే తెలియకుండా మనం మన పిల్లలకి మన పేర్లెందుకు పెట్టాం? ఒకవేళ ఇదే ఆ దేవుడి నిర్ణయం అయి ఉంటుందా? ఇది నెరవేర్చడానికి నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఉదయ్. నువ్వు అంగీకరిస్తావుగా? నేను తన్ని నా కోడల్ని చేసుకుంటాను. మానస వీణకు తెలిసిందొకటే, మధుర సంగీతమదే ప్రేమ. మానస వీణకు తెలిసిందొకటే,
మధుర సంగీతమదే ప్రేమ వాడని వీడని జ్ఞాపకాల అద్భుత తాళమే ప్రేమ హృదయమునందలి స్పందనే కాదా సుందర కవితకు ప్రాణం కవితలే కాదా ప్రేమ హృదయమునందలి స్పందనే కాదా సుందర కవితకు ప్రాణం కవితలే కాదా ప్రేమ అపూర్వ రాగాలు విరిసేటి వేళ అపూర్వ రాగాలు విరిసేటి వేళ పరవశించిపోదా ప్రేమ పరవశించిపోదా ప్రేమ నీవే మరచిన లోకమే మరచిన నీడలా వచ్చేదే ప్రేమ నీడలా నిలిచేదే ప్రేమ నీవే మరచిన లోకమే మరచిన నీడలా నిలిచేదే ప్రేమ నీడలా నిలిచేదే ప్రేమ మరణము అనేది లేనే లేనిది మరణము అనేది లేనే లేనిది పావనమైనది ప్రేమ పావనమైనది ప్రేమ భువిలోనే ప్రేమే దైవం ప్రణవనాదంలా పవిత్రం ప్రేమ నేను చెప్పిందంతా గుర్తుందిగా అనాథలా నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం లేదు. నాన్సీ టీచర్, మదర్, మాథ్యూ సార్ అందరూ ఉన్నారు. నీకు కావాల్సినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు ఇక్కడ ఉండడమే నీకు భద్రత. ఇదిగోండి మదర్, ఇక్కడున్న పిల్లలకి నాకు చేతనైన చిన్న సహాయం. రాజీని కూడా
నేను మీకు అప్పగిస్తున్నాను మదర్. తనకి ఏ లోటు రాకుండా మీరే చూసుకోవాలి. తనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను నా అబ్బాయి వస్తాం తనని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళొద్దని చెప్పడం మా వల్ల కాదమ్మా. నేను వెళ్ళాలి కదా సార్. ఇది కూడా ఆ దేవుడి నిర్ణయమే అయి ఉంటుంది. వస్తాను నాన్సీ. నష్టాల్లో తగ్గిన కొత్త ఎక్స్పెక్టేషన్స్తో ఆ ఊరు నుంచి నేను మళ్ళీ వెళ్ళిపోయాను. నేను ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనిపించింది. రాబోయే ఈ బర్త్డేకి నేను నీకు గిఫ్ట్ ఇస్తానని ఆల్రెడీ నీతో చెప్పాను. అది రాజీ అని నీకు తెలీదు, కానీ రాజీకి అంతా తెలుసు. నేను తనతో అన్ని విషయాలు చెప్పాను. ఎగ్జామ్స్ అయిపోయాక నిన్ను తీసుకుని వస్తానన్నాను. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నా శేష జీవితాన్ని నేను ఉదయ్తోనూ రాజీతోనూ గడపాలనుకుంటున్నాను. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళు. అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. నమస్కారం. నమస్కారం. మ్యాచ్ చూస్తారంటే నేనే బాబు. నమస్కారం అండి. నమస్కారం. వీడు వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు. ఆ, ప్రయాణం బాగా జరిగిందా బాబు? మ్మ్. ఆ. ఇదిగో మీ అమ్మ మాకు అప్పగించిన బహుమతి. మీరు రాజీ కదా? వెళ్ళు. మా అమ్మగారంటే మీకు చాలా ఇష్టమా అండి? మనం కోరుకున్నవని జీవితంలో జరగవు. కొడుకుని తీసుకొస్తానని చెప్పే మీ అమ్మ వెళ్ళింది, కానీ దేవుడి నిర్ణయం మరోలా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి రాజీకి ఇష్టం లేదు. చూశారు కదా, తనని పంపించడానికి ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. రాజీ వెళ్ళిపోవడం ఎవరికీ ఇష్టం లేదు. తనని జాగ్రత్తగా చూసుకో, మీరెప్పుడూ బాగుంటారు. జీవితంలో ఇక ఒంటరిగానే ఉంటాననుకున్న నాకు మా అమ్మ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ రాజీ అండి. ఎప్పటికీ నీ చేయి వదలను. ఎవరూ లేరని అనుకోకండి, మేమందరం మీకున్నాం. పవిత్రమైన ప్రేమకి, ఆలుమగల జీవితానికి మీరొక నిదర్శనం కావాలి. ఎప్పుడూ మీకు ఆ దేవుడు అండగా ఉంటాడు. మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి.